పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటండి? నిజాయితీ నిజాయితీ. అండ్ ఒకరితో ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి. ఆయన గతంలో ఏ పదవి చేయలేదు కదా, ఆయన రూలింగ్ విషయంలో మాట్లాడే విధానం, గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు ఖచ్చితంగా న్యాయం చేస్తారంటారా? న్యాయం చేస్తారు, చేస్తారు పక్కా. ఆయన పక్క నమ్మకం ఉంది మాకు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది ఎలా అనిపిస్తుంది? పాలన ఎలా ఉంది, ఆయన చేసే విధానం, మాట్లాడే విధానం? ప్రెసెంట్ అయితే బానే ఉంది. ముందు ముందు కాలేజెస్ అండ్ ఉంటే స్టూడెంట్స్ ఉన్నాం కదా, మాకంటూ కొంచెం ఒక 95% వరకు న్యాయం చేస్తే బెటర్ ఉంటది. ప్రెసెంట్ ఆయన జస్ట్ ఇవి చూసుకోవడం వరకే అవుతుంది, ఇంకా స్టూడెంట్స్ వరకు ఆయన రాలేదు. స్టూడెంట్స్ వరకు ఆయన రావాలి. సో మేము ఇంకేమైనా ఉన్నామంటే కాలేజెస్ ఇవన్నీ కొంచెం పట్టించుకోండి, స్టూడెంట్స్ కంటూ కొంచెం ఏమైనా పథకాలు ఇస్తే సో మేము కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మెయిన్ గా గిరిజన ప్రాంత ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి రోడ్లు వేసి డ్రైనేజీలు మంచినీటి సదుపాయాలు కల్పించారు. ఇప్పుడు వరకు కూడా గిరిజన ప్రాంత ప్రజలు పట్టించుకున్న నాయకుడే లేరని చెప్పి ఎంతమంది చెప్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు అలా చేయడం బట్టి మీ అభిప్రాయం ఏంటంటే, వాళ్ళని పట్టించుకొని వాళ్ళకి అభివృద్ధి చేయడం అనేది? వాళ్ళు కూడా మన అంత స్థాయిలో లేరు కదా, గిరిజన పిల్లలు అంటే వాళ్ళకి నార్మల్ విలేజెస్ వాళ్ళని పట్టించుకోవడం అంటే ఇంతవరకు ఏ సీఎం పట్టించుకోలేదు నన్ను అడిగితే. అండ్ డిప్యూటీ సీఎం గా ఆయన పట్టించుకుంటున్నాడు. మేము కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం కదండి ఆయన గురించి. ఇప్పుడు వాళ్ళ మమ్మల్నే కాదు వాళ్ళని కూడా చూసుకుంటున్నాడు. హైగా చదువుకునే వాళ్ళు వేరు, అండ్ లోగా మేమున్న పేద ప్రజలం వేరు. సో వాళ్ళకి చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు అడిగి చెప్పించుకోవడం అనేది మంచి ఆలోచన కదా ఆయన. అంటే ఇప్పటి వరకు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలా మంది వచ్చారు, కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఎక్కడ అభివృద్ధి లేదు కదండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రావడం మాకు ఫస్ట్ చెప్పారు, స్టూడెంట్స్ అని చెప్పారు. అది కూడా గిరిజన ప్రజలు బాగా పట్టించుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు అడగడం ఇవన్నీ చేస్తున్నారు. అండ్ మేము జగన్ వరకు చూసింది అయితే ఆయన కూడా పట్టించుకున్నారు, అండ్ మరి ఇంత అయితే లేదండి. మేడం, ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నుండి ప్రతి పల్లెటూరుకి కూడా రోడ్లు వేస్తున్నాం అని చెప్పారు. ఆ గ్రామాల్లో రోడ్లు వేయడం, ఈ డెవలప్మెంట్ అంతా ఎలా ఉందండి? ప్రెసెంట్ అయితే 50% జరుగుతుంది మేము చూసిన బట్టి అయితే. మిగతా 100% ఒక 99% వరకు అయినా జరిగితే బెటర్. అండ్ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, వాటికి కూడా రోడ్స్ వేపిస్తే ఇప్పుడు బెటర్ ఉంటుంది. ఇప్పుడు ఏమి వేపిస్తున్నారు అంటే హైవేస్ సైడ్ ఉంటాయి కదా, అట్లాంటి ఊర్లు మాత్రమే చేపిస్తున్నాడు ఆయన. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి పల్లెటూర్లు కూడా చూస్తే ఇంకా బెటర్ ఉంటుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఒక కొత్త విధానం కింద కొత్తగా వచ్చారు. ఆయనకి ఏ పదవి తెలియదు, అనుభవం లేదు, దేని మీద కూడా అనుభవం లేదు, కానీ ఆయన విధానం ఎలా అనిపిస్తుంది? మాట్లాడే విధానం, పనిచేసే తీరు లేదు ఉన్నట్టే ఉండడు ఆయన. యాక్చువల్లీ టీడీపీ విన్ అవడానికి గల కారణం కూడా మా జనసేననే కదా, ఏది కాదన్నా. సో ఓకే మేడం, ఫైనల్ గా నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటండి? అంటే సొంత ఇంట్లో అన్నగించుకున్నారని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు, కొంతమంది ఏమో ఆయన పార్టీ కష్టపడ్డారని చెప్పి ఇచ్చారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ అలా చెయ్యరు, అండ్ పార్టీ పరంగానే తీసుకున్నారు. బంధువుల నుంచి రిలేషన్స్ అయితే కాదు, అండ్ జస్ట్ ఆయన పార్టీ పరంగానే తీసుకున్నారు. ఫైనల్ గా అయితే మంచిదేనంటారా ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది? మంచిదే. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటండి? నిజాయితీ. నిజాయితీ. అండ్ ఒకరితో ఎట్లా ఉండాలి, ఎలా ఉండాలి.